క్రిస్మస్ అనేది శారీరకమైన పండుగ కాదు, కానీ ఇది ఆత్మీయ పండుగ. మనసుకు నెమ్మదినిచ్చే పండుగ, అనేకమైన భయములలో నుండి విడిపించిన పండుగ, పాపశాపములలో నుండి విమోచించిన పండుగ. కనుక ఈ దినాన నూతన వస్త్రాలు, అలంకరణ, రంగులు, ఆర్భాటాలని, శరీర సంబంధమైన ఆలోచనలతో నీవు నింపబడక, ప్రేమ, శాంతి, సమాధానం అనే ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నీవు నింపబడి వాటిని కలిగి ఉండుము, వాటిని అనుసరించి నడుచుకొనుము. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఎంతగానో ఆనందించును, ఎంతగానో సంతోషించును. కనుక వాటిని నీవు కలిగి ఉండుము. మరి ముఖ్యంగా దేవుడు ఈ దినాన లోకానికి ఎందుకు వచ్చాడో ఒక్కసారి ఆలోచించి, ఆయన వచ్చింది నా కోసమైన జ్ఞాపకము చేసుకొని ఆయన సన్నిధిలో హృదయపూర్వకమైన ఆరాధన, స్తుతి, స్తోత్రాలను చెల్లించుము. అప్పుడే నీవు నిజమైన క్రిస్మస్ ఆరాధన వేడుకలు జరుపుకున్నట్లు.